వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు మిరియాల టమాటా రసం చూడండి ఇలా చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఇది వేసుకుని తింటే. టమాటాలు ఒక పావు కిలో టమాటాలు కడిగి ఉంచుకోవాలి. పండు టమాటాలు తీసుకొని కడిగి ఉంచుకొని ముక్కలుగా కోసి గ్రైండ్ చేసుకోవాలి. కావాల్సినవి మిరపకాయలు సన్నగా కోసి పెట్టుకోవాలి, ఉల్లిగడ్డలు, గ్రైండ్ చేసుకున్న టమాటా రసము, మిరియాలు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు పోపుకు రెడీగా ఉంచుకోవాలి. ఎల్లిపాయలు, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసేసి పోపుకు రెడీగా ఉంచుకొని ఇవన్నీ కూడా వేసేయాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసి బాగా కలపాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు, మిరపకాయలు వేయాలి. వేగాలి కొంచెంసేపు, 2 నిమిషాలు. కొన్ని ఎల్లిపాయలు వేయాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు వేయాలి. టమాటా రసము హెల్త్కి చాలా మంచిది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. మిరియాలు వేసినాం కాబట్టి కంపల్సరీగా వారంలో 2-3 టైమ్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పండు టమాటాలు తీసుకొని చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత మిరపకాయలు, ఉల్లిగడ్డలు కొంచెము కలర్ మారిన తర్వాతనే మనము మిరియాలు దంచేసుకోవాలి. మిరియాలు దంచుతున్నాను. కచ్చపక్కగా మిరియాలు దంచుకోవాలి. కచ్చపక్కగా మిరియాలు దంచుకొని పెట్టుకోవాలి. మిరియాలు దంచి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు వేగలేదు, ఇంకా వేగిన తర్వాతనే వేయాలి. కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసి వేగనివ్వాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. పెద్ద మంట పెడితే కొంచెం మాడిపోతుంది కాబట్టి. ఉల్లిగడ్డలు వేగినాయి. గ్రైండ్ చేసి ఉంచుకున్న టమాటా రసం అందులో వేసేయాలి. టమాటా రసం చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటరు, చారుకు సరిపోని వాటర్ వేసుకోవాలి. పల్చగా చేసుకున్న వాళ్ళు పల్చగా వేసుకోవచ్చు, కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. పసుపు 1 స్పూన్ వేయాలి. మిరప్పొడి కూడా 1 స్పూను. 3 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఉప్పు టేస్ట్కి తగ్గట్టు, స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి 2 స్పూన్లు వేసాను. ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మిరియాల పొడి దంచుకున్నాం కదా, కచ్చపగా దంచుకున్న మిరియాలు వేసేయాలి. ఎల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర వేసి దంచి వేయాలి. ఎల్లిపాయలు, జీలకర్ర దంచి కచ్చపక్కగా దంచి
అందులో వేయాలి. చారులో వేసి మసలబెట్టాలి. మిరియాలు వేసినాం, మిరియాల పొడి, ఎల్లిపాయ జీలకర్ర పొడి దంచి అందులో వేసి మసలబెట్టాలి. చారుకు చాలా టేస్టీగా వస్తుంది వాసన. వేడి వేడి చారు చేసుకొని సూప్ లాగా కూడా తాగొచ్చు అనమాట. ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. వారంలో 2 times కంపల్సరీ తీసుకుంటాను. చూడండి చారు మసిలింది, బాగా రెడీ అయిపోయింది. ఈ మాత్రం పల్చగా ఉంటే బాగుంటుంది, మరి చిక్కగా ఉంటే బాగుండదు, టమాటా కూరలాగా అయిపోతుంది. కాబట్టి ఈ పల్చగా చేసుకోవాలి. టమాటా రసం రెడీ అయిపోయింది. కొద్దిసేపు మసిలితే టమాటా రసం రెడీ అయిపోతుంది. అన్నీ వేసేసినాం కాబట్టి రెడీ అయిపోయింది. వేడి వేడి మిరియాల టమాటా చారు రెడీ.